శ్రీరాములు జిల్లా సింహపురి గ్రామ దేవత శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా అమ్మవారు ఈ రోజు సాయంత్రం శ్రీ లలిత త్రిపుర సుందరి అలంకారములో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అదే క్రమంలో మొట్టమొదటిసారిగా బాల త్రిపుర సుందరి పూజ అనగా కుమారి పూజ ప్రత్యేకంగా నిర్వహించడం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యేకంగా భక్తులను అలరించాయి. అదే క్రమంలో వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి గిరికృష్ణ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ వట్టూరు సురేంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఇంత విజయవంతంగా అమ్మవారి నవరాత్రులు జరగడానికి సహకరించిన దేవాదాయ శాఖ మంత్రివర్యులు రామ్ నారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ముఖ్యంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కమిటీ సభ్యులు, కార్యనిర్వహణ అధికారి, అర్చకులు, భక్తులు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. నమస్కారాలు. నెల్లూరు మూలపేటలో నిర్చేసి ఉన్న ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు లలిత త్రిపుర సుందరి అమ్మవారి అలంకారంలో దర్శనమిచ్చారు. అదేవిధంగా ఈరోజు మొదటిసారిగా ఈ దేవస్థానంలో బాలా త్రిపుర సుందరి పూజ అంటే కుమారి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీమతి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. మేము మా ట్రస్ట్ బోర్డు సభ్యులు, చైర్మన్ గారు అందరం కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.